కేఎస్ ప్రసాద్ గారు నిన్న షర్మిల గారు మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ దర్యాప్తు చేయాలి, సిబిఐ గొంతు నొక్కుతున్నది జగన్ కాదు, అవినాష్ కాదు, మోదీనే, వాళ్ళిద్దరిని రక్షించడానికే మోదీ వాళ్ళ గొంతు నొక్కుతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది వైఎస్ షర్మిల గారు. ఏం చెప్తారు సార్? నరికి అని 7 సార్లు ఎంతసార్లు అన్నారు కదా, అలాగా అలా అన్నిసార్లు ఎంక్వైరీ చేయరమ్మా. నీకు అసలు ఏంటి తెలీదు, ఇంటికి వెళ్ళి ఆడుకోవాలని చెప్పడానికి కూడా చిన్న వయసు దాటి కొంచెం పెళ్లి కూడా అయిపోయి 2 పిల్లలు పుట్టారు అంచేత నీకు ఏటి చెప్పాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏటి తెలియకుండా తగుదనమ్మా అని పెద్దానికి వస్తున్నావు. నీకు మీ పెద్దన్నయ్య జగన్మోహన్ రెడ్డో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ నువ్వు 2 ఎడ్ల బండిలాగా ఏటి తెలియపని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయడానికి మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినందుకు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఇద్దరు ధన్యులని చెప్పాలి. ఏటి తెలియపని బాగా నటించుకుంటూ ఈ మధ్య బాగా కాలక్షేపం చేస్తున్న వాళ్ళకే పదవులు వస్తాయని దానికి మా దరిద్రానికి నీకు పీసీసీ అధ్యక్షురాలు ఇచ్చారు. నీకు వివేకానంద రెడ్డి గారి మాట విషయంలో మీ తోడబుట్టింది కాకపోయినా మీ చిన్నాన్నగారు అమ్మాయి పడుతున్న శ్రమకి అప్పుడంతా ఊరుకుని ఇప్పుడు నీకు నచ్చలేదు కాబట్టి తగుదనమ్మా అని వచ్చినంత మాత్రాన గౌరవ సుప్రీంకోర్టు 9వ తారీఖు నాడు వెరిడిక్ట్ ఇవ్వబోతుంది. ఓపికగా ఎదురు చూడు, అందులో ఏమొస్తుందో. 2 కేసుల మీద చూడు, భార్యాభర్తలు ఇద్దరు మీకు సంబంధం లేదని కేసు కొట్టేసినంత మాత్రాన సుప్రీంకోర్టు వెరిడిక్ట్లో ఏమొస్తుందో వేసి చూడాలి. సిబిఐ ఇంకా ఫర్దర్ దర్యాప్తు చేత కాదు, చేయలేమని చెప్పింది. మీరు ఇంకెవరితో దర్యాప్తు చేయించేస్తారు? ఇక్కడ 2 సిట్ రిపోర్ట్లు ఉన్నాయి. దమ్ముంటే ఏబి వెంకటేశ్వర గారి రిపోర్టును మాంతి గారి రిపోర్ట్ బయట పెట్టమని ఫస్ట్ దాని మీద పెట్టి ప్రెషర్ ఏపీ స్టేట్ మీద. కొత్త ఎంక్వైరీ ఎందుకు? మొదటి రోజే మరతెట్టేసారు. ఏదో ఒక చిన్న కానిస్టేబుల్ పంపిస్తే చెప్తాడు ఎందుకు ఎలా మర్డర్ అయిందో ఏంటన్నది. సిబిఐ విచారణ సరిగా జరగలేదు అన్న ఆరోపణలు నిజం ఉంది. రామ్ సింగ్ ప్రకారం మీకు కావాల్సినట్టు జరగలేదమ్మా. సుధా సింగ్ మేడం ధర్మం అని కరెక్ట్గా జరిగింది. దాని అవుట్కమ్ గౌరవ సుప్రీంకోర్టు జరిగింది. ఆ రిపోర్ట్ డోంట్ వరీ, ఓ టేబుల్ ఐటమ్ కింద ఉంది అది. ఎనీ టైమ్ ఎనీవేర్ వీఆర్ ఆల్ వెయిటింగ్. ఫోరెన్సిక్ నిపుణులు తీసిన ఫోటోలతో సైతం మొత్తం అన్నీ క్రోడీకరించి గౌరవ న్యాయస్థానం దగ్గర నిగూఢంగా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి. మీరు గాబరా పడిపోయినంత మాత్రాన అలా రామ్ సింగ్ గారు ఉన్నప్పుడైతే మీకు కావాల్సిన తీర్పు న్యాయం జరిగిపోయి ఉందను లేడు కాబట్టి ఓకే నల్లలోపి పడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. అప్పటిదాకా మీకు కావాల్సినవన్నీ ఆడేసుకోండి. అవినాష్ రెడ్డి మీద మీకు ఎవరెవరు ఇంకా నచ్చరో వాళ్ళందరి పేర్లు కూడా పెట్టేసి అలో లక్ష్మణ అని ఏడిచేయండి. ఆ కోరిక కూడా తీరిపోద్ది. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ముఖ్యంగా బీహార్ విషయానికి వస్తే బీహార్లో ఒక సర్వే వచ్చింది, టైమ్స్ నౌ సర్వే ఏం చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎన్డీఏకు 136 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మహాగఠబంధన్ 70 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఈ 2 days లో చేసిన సర్వేలో వెల్లడైంది. అంటే మిషన్లు ఖాయం చేశారని అర్థం. మిషన్లు ఖాయం అయిపోతే ఇంకా భగవంతుడు కూడా కాపాడలేడు. ఆ మకిల్ని తుడుచుకోవడానికి నేనైతే ఎన్డీఏ కూటమికి వదులుతుంది ఈ ఎలక్షన్ అనుకున్నా. అది జరగట్లేదు అనుకో, ఇంకంతే. మనం జై అలా చూడండి, బాలకృష్ణ సినిమా చూసారా? అది చచ్చిపోయినా జై బాబ్ మార్లే అంటుంటాడు ఆ మినిస్టర్. అలాగా జై ఎలక్షన్ కమిషన్ అనుకోవడం. ఇంకా 2 months టైం ఉంది. ఎంత మంత్స్ టైం ఉన్నా సరే ఇప్పుడు మా లలిత్ మోడీ గారి మ్యాచ్ ఫిక్స్ చేసి వెళ్ళిపోయాడు చూడండి, వీళ్ళే గెలవాలని రాజస్థాన్ వాళ్ళు. అలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం విలువలు విశ్వసనీయతతో కూడిన ఎలక్షన్ మీరు ఏమైనా పెడతానంటే చూద్దాం. 65 లక్షల ఓట్లు తొలగించారు, 95 లక్షల ఓట్లు తొలగించారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. ఇట్లన్నిటి సారాంశాలు ఎలా ఉంటాయంటే వీళ్ళే గెలవాలని మ్యాచ్ ఫిక్సింగ్కి వెళ్ళినప్పుడు 130 రేటు ఇంకా ఎక్కువ తీసుకోమని అటు పక్క. అంతకన్నా లేదు. ఇట్స్ ఎ పజల్ హెస్ బీన్ రోల్డ్ బై ఎలక్షన్ కమిషన్. వీఆర్ ఆల్ వెయిటింగ్. ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ చేస్తుందో చేయదో అన్న దానికి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు చేస్తున్న పోరాటం, అపోజిషన్ పార్టీలు అన్నీ కలిపి సంఘటితంగా. ఎక్కడ స్టాలిన్ గారు, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళారు లేదా? ఆయన తమిళనాడు నుంచి వచ్చాడో లేదా? వై దే హ్యావ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ ఆన్ పర్టికులర్ ఎలక్షన్స్. ఆ కన్సర్న్ ఎస్టాబ్లిష్ చేస్తూ చేసే దగ్గర ఏమవుతుందో చూద్దాం. టైం విల్ డిసైడ్ దేర్ ఫేట్. అంతకన్నా ఇంకేం లేదు. ఈ ఎలక్షన్ కూడా ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్గా చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం ఖచ్చితంగా భ్రష్టు పట్టిపోయిందని అర్థం. కాపాడేవాడు ఎవడని ఎత్తుక్కోవడమే. 324 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి సార్. వాళ్ళకి కావాల్సిన అదే చెప్తున్నాను. ముందు ఫిగర్ ఫిక్స్ చేసుకుని ఎలక్షన్కి వెళ్తే ఎవడేం చేయలేడు. ఆర్ఎస్ఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, మేము 75 ఏళ్ళు రిటైర్మెంట్ ఇవ్వాలని ఏనాడు అనలేదు చెప్పి నిన్న మహేష్ భగవత్ మాట్లాడారు. మరి ఏం చేస్తారు? ఎందుకు వాళ్ళు ఏదైనా చేస్తారు. భయం పెడితే ఎవడైనా భయం పడతారని అర్థం. నేను ఆ మాట మాట్లాడలేని చెప్తున్నాడు కదా. మొన్నేమో మాట్లాడిండు, ఆయనే మాట్లాడిండు. నిన్నేమో నేను ఆ మాట మాట్లాడలేదు, రిటైర్మెంట్ అవ్వాలన్న మాట మాట్లాడలేని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను. నేను ఎప్పుడూ ఒకటి దానికి కన్ఫైన్ అవుతాను. మహేష్ భగవత్ హిందువులకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఎవడైనా ఉన్నాడా అని ఎవరైనా అడిగితే ఎవరైనా ఉండొచ్చు, కానీ విశ్వ హిందూ పరిషత్ ఒకటి ఆర్ఎస్ఎస్ ఒకటి ఉండదని నేను సగర్వంగా చెప్తూ ఉంటాను. మరి ఎందుకు ఈ మాట మార్చడం? అలాగే నిలకడ ఎక్కడ ఉందండి? ఉనికి లేని కాంగ్రెస్ ఎప్పుడైతే సెక్యులర్ అయిందో వదిలేసింది ఆర్ఎస్ఎస్ని. ఇట్ ఈస్ నాట్ అవర్ పార్ట్ అండ్ పార్సల్. దేశంలో అందరం కలిసి మెలిసి ఉండాలన్నప్పుడే భావజాలాలతో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే కేవలం ఒక మతానికి కన్ఫైన్ అయ్యి అలాంటి వాళ్ళతో ఏమవుతుంది? వాళ్ళతో ఏం కాదు.
ఒకప్పుడు అద్వానీ గారు వాజ్పేయి గారు ఇలాంటి మహనీయులు ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక వీర విధేయత విశ్వసనీయత చాటుకుంటుంటారు. వీళ్ళు తిరిగి కబడాడుకుంటున్నారు అందరు. నేను కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు 18 ఈ మంత్ వచ్చిన సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మరి జనసేన త్రిశూల వ్యూహం చూపించే అవకాశం ఉందా ఏపీ అసెంబ్లీలో? అదేవిధంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏపీ సమావేశాలకు అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం ఉందా? త్రిశూల వ్యూహం అంటే కార్తీక మాసం వస్తుంది కదా, శివుడు త్రిశూల తీసుకుని వస్తారా కార్తీక మాసం అని? త్రిశూల వ్యూహం ఉందంట. వ్యూహము దేనికి ఉంటుంది? గవర్నమెంట్లో వాళ్ళు ఉంటే ఎవరి మీదకి వ్యూహాలు వస్తారు? అలా కాదు సార్, మీరు అపోజిషన్లో ఉన్నారంటే, లేదంటే ఎలక్షన్స్ ముందు మా వ్యూహాలు ఎలాగా 3 పార్టీలు త్రిశూల వ్యూహం, ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, తెలుగుదేశంతో త్రిశూల వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నాం, అయిపోయింది ఎలక్షన్ అనుకుంటే అయిపోయింది. ఇప్పుడు త్రిశూల వ్యూహం తెలియాలి చంద్రబాబు గారిని పొడితే లేనిపోటు. దీనికి వ్యూహం ఎవరినే అసెంబ్లీకి వస్తాడో రాడో ఇంకా అంబిగ్యూటీ ఉన్న జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని వెళ్ళి మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని త్రిశూలాలు తేలి పొడుతూ ఉంటారా? ఏంటండి త్రిశూల వ్యూహాలు? అంతకుముందు ఏదో ఇంకోటి ఏదో చెప్పాడు షడ్రుచులు ఏదోలాగా. అవన్నీ నోరు ఎవడో రాసిస్తాడు, నోరు తిరిగి సమాధానాలు ఉండవు, నోరుకి అర్థం పర్థం ఉండదు, ఏది పడితే అది మాట్లాడేస్తూ గవర్నమెంట్లో ఉన్న విషయం మర్చిపోయి ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్లు చేసుకున్నట్టు సభలు పెడితే ఇలాగే ఉంటుంది. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభం. బాణాలు ఎట్టుకొస్తారు అప్పుడు. దసరా బాణాలు ఉంటాయి చిన్నప్పుడు, పూల గుత్తులు కొట్టి వాళ్ళని తెలిసే చిన్నప్పుడు జ్ఞాపకం ఉందా? పప్పు బెల్లాల కోసం. అలా ఇప్పుడు కార్తీక మాసం త్రిశూల వ్యూహం, శివుడు శీలం పట్టుకుని వస్తారు. దసరా సమావేశాలు పెడితే బాణాలు ఎట్టుకొస్తారా? 21 నుంచి కదా దసరా సెలవులు. మరి త్రిశూల వ్యూహం అని అన్నారు. కార్తీక మాసం అయితే త్రిశూల వ్యూహం, దసరాకి అయితే బాణాలు. చెప్పండి. ఆ బాణాలతో రావణాసురుడిని కూడా దగ్ధం చేస్తారుగా. ఎవడు ఇప్పుడు రావణాసురుడు? వాళ్ళకాలే బాణాలు వేసుకోవాలి తిరిగి. ప్రజాస్వామ్యంలో మేము ఇచ్చాం కదా బాబు, మీరే పట్టం కట్టి కూర్చుని మమ్మల్ని ఉద్ధరించండి అంటే మళ్ళీ బాణాలు వేస్తాం, అల్లాడితో యుద్ధం చేస్తాం అంటే ఎవరితో యుద్ధం చేస్తారు? దేనికి చేస్తారు అసలు? 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్, అప్పుడు ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏ యుద్ధాలు చేయొచ్చు సార్. పండగ శుభాకాంక్షలు వాళ్ళు అప్పుడేవో దీపావళికి సంక్రాంతికి తోఫాలని సంచులు ఇచ్చేవారు, జ్ఞాపకం ఉందా మీరు? అలాంటివి ఏమైనా ఇస్తే చెప్పండి సార్. జమ్మి చెట్టు పూజ కూడా ఉంది. జమ్మి చెట్టు పూజ కూడా ఉంది ఇక్కడ మా తెలంగాణలో సార్. తెలంగాణలో జమ్మాకి ఇచ్చి మేము ఆలింగనాలు చేసుకుంటాం. అక్కడ ఆంధ్రాలో లేదు అది. మాకు ఇక్కడ మా బండ దత్తాత్రేయ గారు అలయ బాలయ్య కూడా పెడతారు. అక్కడ ఆ సంస్కృతి లేదంట. అక్కడ అలయబలే పెట్టవచ్చు హ్యాపీగా. ఏముంది అలయబలే ఏపీలో కూడా పెట్టుకోవచ్చు అలయబలే. ఎందుకు పెట్టేట్ లాభం? ఇక్కడ ప్రతిపక్షాన్ని ప్రేమిస్తాం సార్, తెలంగాణలో ప్రతిపక్షాన్ని కూడా ప్రేమిస్తాం. మేము అందరినీ ప్రేమిస్తామండి. ఇడిపోయిన తర్వాత కూడా ఆంధ్రులని సోదరులని అంటాం తప్ప మేము పై వాళ్ళు ఉన్న వాళ్ళం. కుల మతాలు రాజకీయాలు ఉండవని చెప్తున్నారుగా. కులాలు మతాలు సపోర్ట్ ఇచ్చి విరమించుకుంటున్నాం అని చెప్పానండి. మీకేం లేవు కదా, సెక్యులర్ దేశం కదా. వక్ఫ్ బోర్డు బిల్లు విరమించుకుంటున్నాం అని చెప్పండి. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయారిటీ, ప్రత్యేక హోదాకు ధీటుగా ప్యాకేజీ, డబ్బులు ఏవి? స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నాడు. స్పెషల్ పర్పస్ వెహికల్ ఈజ్ ఎగ్జిస్టింగ్, డబ్బులు ఏమైనా వచ్చాయా? ఇవి రాష్ట్ర ప్రయోజనాలు నాకు తెలిసింది. అన్నీ చేశామని చెప్తాను. అది అన్నీ ఏడ్ చేశారో చెప్పంటే నేను అడిగిన వాటికి చెప్పానండి. తల్లికి వందనం ఇచ్చారు, తల్లికి పంగనామాలు పెట్టారు. బడ్జెట్ ఎంత అలకేట్ చేశారు? ఇంకా 5,500 కోట్లు డెఫిషియన్సీ ఉంది. 13,500 కోట్లు కావాలి మీరు చెప్పిన తల్లికి వందనంకి. 8,000 కోట్లే ఇచ్చారు. 5,500 కోట్లు ఇవి మీరు ఏదడగండి అదే సమాధానం ఉంటుంది. రైతులకి ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదు. మొన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చింది, వీళ్ళు ఇస్తామని చెప్పింది. ఎంత ఇచ్చారు ఇప్పటికీ? ఖరీఫ్ రబీ సీజన్లో పోయి యూరియా సంగతి ఏదండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా మీద ఎందుకు మాట్లాడలే? కేంద్రం ఇస్తలేదు అన్నట్టు మాట్లాడు. కేంద్రం ఇస్తే లేకపోతే కేంద్రంలో వీళ్ళు చేస్తే లేకపోతే కేంద్రమే లేదు కదా. వీళ్ళు కేంద్రంలో ఉండి ఏడు చేస్తారు మినిస్టర్లు తీసుకుని. పెమ్మసాని గారు, ఈయన అలా శ్రీనివాస్ గారు, ముగ్గురు ఉన్నారు కదా. యూరియా కూడా తెచ్చుకోలేకపోతున్నారా? లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూరియా ఎత్తుకెళ్ళిపోయి తెలంగాణకు తరలిస్తారు దర్శి దగ్గర. చెప్పనండి సార్, ఇట్లా చెప్పనండి సమాధానాలు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఇవే నాకు కనబడుతున్నాయి కళ్ళ ముందు. అమరావతి మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అమరావతి ఎక్కడా మునగలేదని చెప్పి మునగలేదు సార్. బిల్డింగ్ రేట్లు ఎందుకు పెంచారు? మళ్ళీ అదే కాంట్రాక్టర్లు కదా, ఎల్ఎన్టీ వాడు, చాపూర్జీ, పలంజీగాడు, ఎన్సీసీ వాళ్ళు, వీళ్ళు ముగ్గురే కదా. వాళ్ళు ఎందుకు రేట్లు పెంచారు? ఎప్పుడు ముప్పడిగా ఇనిషియల్ అగ్రిమెంట్కి కట్టుబడే కదా కంటిన్యూ చేయగలరు. రెండోది, ములిగిందో మొలగలేదో నాకు అనవసరం. ములగలేదే అనుకుందాం. ములగలేదన్నప్పుడు రిజర్వాయర్లు ఫస్ట్ మీరు నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేసిన 3 రిజర్వాయర్లు, నీరుకొండ, ఇంకోటి ఏంటంటే శాఖమూరు, ఈ 3 రిజర్వాయర్లు ఎందుకు కట్టట్లే? అది కదా ఫస్ట్ నీళ్ళు నిరోధించడానికి. ఇది లేదు. మూడోది, కంపలు కొట్టడానికినో నెక్స్ట్ నీళ్ళు తోడడానికి మీరు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నా ఇల్లు ల్యాండ్ డెవలప్మెంట్ ఇస్తారు, బంజారా హిల్స్లో ఇల్లు కట్టడానికి నీకు ల్యాండ్ 1000 గజాలు అని చెప్పి కొలిచి కొండలు వదిలేశారు. జూబ్లీ హిల్స్ సొసైటీ వాడు వచ్చి కొండలు కొట్టి నీకు ఇస్తుంటారు ల్యాండ్ చదువు చేసి ఇచ్చాను నీళ్ళు కట్టుకోమని. రాళ్ళు కొట్టుకుంటుంది మనమా వేరే వాడే? అలాగే నీళ్ళు కంపలు ఆడకొట్టుకోకుండా మీరు ఎందుకు కొట్టించారు? ఇప్పుడు నేను కొత్త కాంట్రాక్టరా? అన్ని చదువులు ఉంటే చూస్తాను అన్నాడా? కండిషన్ ఏమైనా పెట్టాడా? పాత వాళ్ళే కదా ఈ షాపూర్జీ, పలంజీ గడు, ఎల్ఎన్టీ వాడు అండ్ ఎన్సీసీ వాడు. అలా షాపూర్జీ, పలంజీ వాడు ఎయిర్ ఫోర్స్ అథారిటీస్ వాడు వీటితో కాదు, వీడు దొంగని బయట పోమన్నాడు అండి, బ్లాక్ లిస్ట్ చేసి.
మీరు ఇంత తెచ్చిన ఎత్తికి పెట్టారు, మళ్ళీ నీళ్ళు మొలగలేదు, నాకు అనవసరం, ములిగింది, నాకు అనవసరం. నా రాజధాని కట్టడానికి మీరు శాశ్వత గజెట్ తీసుకొచ్చారా? పోనీ అప్పుడంటే 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ అని చెప్పి ఏదో కథ చెప్పారు బీజేపీ వాళ్ళు, మన చిన్నపిల్లలను చేసి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు లేరు కదా, మీకు 75 ఏళ్ళ దగ్గర వచ్చాయి కదా, మీ వయసు పెద్దరికానికి తీసుకురండి శాశ్వత గజెట్ అమరావతి రాజధాని అని. అది ఎందుకు చేయరు? ఏ పనులు ముఖ్యం అవి చేయకుండా కాంట్రాక్టర్ ఎవడైనా మీరు నేను అపార్ట్మెంట్ కొందాం, ఒక భూమి పూజ చేసిన రోజు వెళ్ళి అడిగి ఎంత ఇస్తున్నారు స్క్వేర్ ఫీట్ అంటే 1500 ఎంత చెప్తాడు ఎగ్జాంపుల్. అది ఒక 5 సంవత్సరాల తర్వాత అది పూర్తి కట్టిన తర్వాత అప్పుడు వెళ్ళి కొందామనికి వెళ్ళండి, ఎంత 6000 7000 చెప్తాడు స్క్వేర్ ఫీట్. కానీ మీరు 1500కి బుక్ చేసుకుని 1500 కడుతున్నారు అనుకోండి, అడిగిన ఫేజుల్లో డబ్బులు మీకు 1500 రేటుకి ఇస్తాడా, 5500 6500 రేటుకి ఇస్తాడా? 1500కి ఇస్తాడు. అలా అక్కడ షాపురుజీ పొలంజోడికి నారాయణ గారు ఏ ప్రాతిపదిక మీద రేట్లు పెంచేశాడు? ప్రభుత్వాలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఎక్స్చెక్కర్ నుంచి మీకు ఈ ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటికి సమాధానం చెప్పంటే చెప్పరు. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కాకారాయులా లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకుల? మళ్ళీ వైసీపీకి పూర్వవైభవం రావాలంటే ఏం చేయాలంటారు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అలాంటి లీడర్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కాకాపట్టి వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి అడిగితే ఖచ్చితంగా నేను చెప్తాను. వాళ్ళెవరో చెప్పకుండా ఆ నౌండ్ ఐడెంటిఫై చేయమంటే నేనేం డిటెక్టివ్ ఏజెన్సీ రన్ చేయట్లే. కాకాని గోవర్ధన్ రెడ్డి అనే నాయకుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అలాంటి సేవా సాతుర్యం ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీ నిండా ఉన్నారు. వాళ్ళ సేవా సాతుర్యాలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈ అవగాహనతో 5 సంవత్సరాల అవగాహనతో నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో విజ్ఞతతో జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటకు వస్తుందో రాదో 5 సంవత్సరాల తర్వాత మాడదాం. అది 3.5 సంవత్సరాల తర్వాత. ప్రజెంట్ నాయకులు అంటారా, ఒక నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈజ్ ఎ ప్రూవెన్ ట్రాక్. ఈజ్ హ్యాపన్ టు బి మినిస్టర్. మన జైలుకి వెళ్ళి వచ్చాడు, అభియోగాలు మోపి 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 మన శర్మిలమ్మ చెప్పినట్టు అభియోగాలు మోపి 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 లాస్ట్కి ఏమీ చేయలేకపోయారు. ఉన్న మోపి దేవుని మాత్రం బయటికి వెళ్ళిపోయారు, అంతకన్నా ఇంకెళ్ళలేదు. అంటే కాకరాయలు, కొంతమంది కాకరాయలు ఉన్నారు, దానివల్ల పార్టీ ఎవరు వాళ్ళు దెబ్బతింది, అదే పోయింది దెబ్బతింది వాళ్ళ ప్రకారం. ఆ కాకరాయలు ఎవరు చెప్తే వాళ్ళ గురించి తొలగొడేద్దాం, ఏం పర్లేదు, నాకేం నష్టం లేదు. కానీ కాకరాయలు ఎవరు మాత్రం చెప్పకుండా అల్లాడట ఈ టాగుని తల్లుద్దా తపేల ఛానల్లాగా టక్కన ఆడు ఫలానోడు అంటే ఆడు కోర్టు ఆపరేషన్ మీద 3 క్వశ్చన్లు అడగండి, ఆడు చేసిన పనికి మాలిన పనుల మీద 500తో బుల్డోజ్ చేసి కొడతాను. ఎందుకంటే మీరు అడుగుతారని తెలిస్తే నేను ఖచ్చితంగా ఆడి గురించి రీసెర్చ్ చేసి వస్తాను. ఆయన మాత్రం నేను వదలను. నెక్స్ట్ డిబేట్ కానీ ఆడ ప్రిపేర్ చేసి రండి. ఇది బాగుంది కదా, ప్యారడీగా ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి డైనమిక్ లీడరా, కాకా పట్టే నాయకులే అన్నది. కాకా పట్టే వాళ్ళు ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర డైమెన్షన్స్ వైబ్రేషన్స్ ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళే ఉంటారు. అంటే కోటరీ ఏదో ఉంది, కోటరీలన్నీ ఓడిపోయారని చెప్పి గతంలో విజయసాయి, నాకు తెలిసి కోటరీ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు అంటే ఓ సజ్జల, ఓ విజయసాయి రెడ్డి, ఓ సుబ్బారెడ్డి, వీళ్ళకి ముగ్గురికి కదా 3 ప్రాంతాల కింద ఇచ్చాడు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరికి ఇవ్వలే కదా. ఈ కొత్త వాళ్ళు విజయసాయి రెడ్డి గాలిపటం తెగిపోయింది, ఎగిరిపోయింది. సుబ్బారెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ ఉన్నారు ప్రజెంట్. ఇదేం కోటరీ? సుబ్బారెడ్డి గారి సొట్టరకం ప్రకారం వెళ్ళినా నువ్వు రావద్దు అని ఏమైనా చెప్పాడా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రోజు నువ్వు నా కోటరీలో ఉంటూ రోజు నా చుట్టూ తిరగమని ఏమన్నా వినాయకుడు వ్రతం చేసినట్టు 3 ప్రదక్షిణలు చేయమని అలాంటి కండిషన్లు ఏమైనా ఉన్నాయి ఆయనకి? ఎవరికి లేవు కదా. సజ్జల గారు వెళ్తే నువ్వు అల్లప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నావట అంచేత నేను నీతో మాట్లాడినట్టు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా తెలిస్తే చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలి కదా. నాకు తెలిసి అలాంటివి ఏం లేవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.